హలో అండి. చిన్న చేపలు చాలామందికి తెలిసే ఉంటుంది. వీటి సైజ్ ఇంతే, ఇంతకంటే పెద్దగా పెరగవు ఇవి. ఇదే సైజ్ అనమాట. అయితే ఇవి తినడానికి చాలా బాగుంటాయి కానీ వీటి క్లీనింగ్ మాత్రం చాలా కష్టం. బయట కూడా ఇవి దొరకడం అంటే తక్కువ. క్లీనింగ్ కూడా ఎక్కువ మంది వీటిని చేసి ఇవ్వరు. సో మనం వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ముందు అవి తెచ్చిన తర్వాత ఫస్ట్ వాటిని ఒక గరుకైన బండ మీద వేసి కొంచెం రుద్దాలన్నమాట చేయితో చిన్నగా. రుద్దితే వాటి మీద ఉన్న చిన్న చిన్న పొలుసు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న కత్తిపీట లాంటిది కానీ లేదంటే అలా సిజర్ కానీ తీసుకొని అలా కట్ చేయాలన్నమాట. మరీ చిన్న అయితే చేయితో గిల్లిన అలవాటు ఉన్న వాళ్ళు చేయితోటే గిల్లుతారు, కానీ అలవాటు లేని వాళ్ళు అయితే కత్తిపీట కానీ సిజర్తో కానీ తీయాలి. దానికి ఉన్న అవి చిన్న చిన్న పైన అవి ఉంటాయి, తోక అవన్నీ ఉంటాయి, అవి కట్ చేసి తల తీసేయాలి. తల ఉంచితే చేదుగా ఉంటుంది కర్రీ, కాబట్టి తల కట్ చేసి తల నుంచి పొట్ట వరకు కొంచెం అలా కట్ చేస్తూ వెళ్తే పొట్టలో ఉన్న వేస్ట్ అంతా తీసేయాలన్నమాట. ఇవి క్లీన్ చేయడం చాలా కష్టం. 2 మెంబర్స్ అయితేనే తొందరగా ఈజీగా అయిపోతుంది. కానీ ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ వీడియోలో కనిపిస్తుంది కదా, అలా కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. అన్ని చేపల్ని అలాగే కట్ చేసుకోవాలి, తప్పదు. కొంతమంది అలవాటైన వాళ్ళు చేతితోటే కట్ చేస్తారు, అంటే తీసేస్తారు ఇలా. లేదంటే కత్తిపీట కానీ అలా సీజర్ కానీ యూజ్ చేసుకొని శుభ్రంగా మొత్తం అవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ అదే బండ మీద వేసి మంచిగా రుద్ది నీళ్లు పోసి 4-5 టైమ్స్ కడిగిన తర్వాత మళ్ళీ వాటికి ఉప్పేసి ఒక గిన్నెలో వేసి ఉప్పేసి రుద్ది కడగాలి. అలా 2-3 టైమ్స్ ఉప్పుతో కడిగి ఆ చేపల్ని కడుగుతున్నప్పుడు నీళ్ళన్నీ క్లీన్గా వచ్చేలాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఆ తర్వాత చేపల కూర ప్రాసెస్ మీకు తెలిసిందే. అన్ని చేపల కూరలు ఎలా చేస్తారో అలాగే చేస్తాం. లాస్ట్లో అయితే ఇంకా కొంచెం కొబ్బరి గసాల పౌడర్ వేస్తే మాత్రం కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పులుసు కాబట్టి దేంట్లోకైనా బాగుంటుంది. అంటే దోశకైనా, ఇడ్లీకైనా, చపాతీకైనా, రైస్కైనా, దేనికైనా చాలా బాగుంటుంది. ఈ చిన్న చేపలు టేస్ట్ అండ్ హెల్దీ కూడా. అంటే ఇవి తినడం వల్ల బ్లడ్ వస్తుంది అంటారు. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.